అంటే మీరు ఇనీషియల్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ట్ డైరెక్షన్లో మీకు ఏమైనా డిఫికల్టీస్ కనిపించినాయన్నా? అంటే స్టార్టింగ్ డేస్లో అనిపించిందండి. స్టార్టింగ్ డేస్లో మీకు ఇది వరకు ఆర్ట్కి ఇంత ఇంపార్టెన్స్ లేదు. అంటే మీకు రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యారో అప్పటి నుంచి అన్ని రియల్ లొకేషన్స్ ఎక్కువ వచ్చాయి. న్యాచురల్గా షూట్ చేయడము, అంటే ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదని చెప్పడము, రియల్ లొకేషన్ కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ ఎవరైనా పర్లేదండి. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మనలో స్కిల్ ఉన్నా కూడా నేను బాగా చేస్తానంటే కూడా అవసరం లేదు, మాకు నీ వర్క్ మాకు ఇది చాలు, ఇలాగే చాలు, ఇలాగే ఉండేదండి. అప్పుడు కొంచెం బాధ అనిపించేది, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఆర్ట్ డైరెక్టర్కి అనేది. ఇప్పుడు తర్వాత వన్స్ రాజమౌళి గారు ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో దాని నుంచి ఏంటంటే ఆడియన్స్ పెద్ద స్కేల్ ఎక్స్పెక్ట్ చేస్తారండి, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటున్నారు. అప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి మీకు ఆర్ట్కి స్పేస్ పెరిగి పెద్ద పెద్ద సెట్స్ వేయడం కానీ, అంటే పెద్ద సెట్స్ అని కూడా కాదండి, సెట్స్లో అంటే కలర్ ప్యాలెట్ కానీ, ఒక డీటెయిలింగ్ అనమాట, డెప్త్లు క్రియేట్ చేయడం, ఒక లేయర్లు క్రియేట్ చేయడం, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆర్ట్ బాగుందనుకోండి మీకు కెమెరామెన్ కూడా ఇంకా చాలా బాగా చూపించగలరు అనమాట, ఫోటోగ్రఫీ బాగా వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి స్కోప్ పెరుగుద్ది అనమాట. అంటే ఆర్ఆర్ చేయడానికి అన్ని ఎలిమెంట్స్ ఆ డెప్త్ ఉన్నప్పుడు మంచి ఆర్ఆర్ వస్తుంది. అట్లా మీకు ఆర్ట్ అనేది అందరిని ఇంప్రెస్ చేస్తుందండి, టెక్నీషియన్స్ని, ఎడిటర్ని కానీ, కెమెరామెన్ని, మ్యూజిక్ డైరెక్టర్ని. మన దేవి గారు కూడా అదే చెప్పారు రిలీజ్ ఈవెంట్లో, వాళ్ళందరూ బాగా చేశారు కాబట్టి నేను బెస్ట్ స్కోర్ ఇవ్వగలిగాను. అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ వాడుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారండి. అది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్కి, ప్రొడక్షన్ డిజైన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎక్కువ డైరెక్టర్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారండి, స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ చేసి మనతో ఎక్కువ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. అయితే అన్న ఆర్ట్ డైరెక్షన్ అంటే మేమేమనుకుంటామంటే ఈ సెట్స్ ఇవన్నీ అనుకుంటాం, కానీ సినిమా ఆ టైటిల్ కూడా మీరు తండేల్కి చూసుకుంటే వెనకాల బోర్డ్ది స్టీరింగ్ అది కూడా మీరే డిజైన్ చేస్తారా? లేదండి, అది ఆల్రెడీ మేము గ్లింప్స్ చేసేటప్పుడు డిస్కషన్లో వచ్చిందనమాట. ఇలాగా ఒక డైరెక్టర్ చెప్పారు, యాంకర్ ఇలా వచ్చి పడుతుంది, యాంకర్ మీద నాకు లోగో కావాలన్నప్పుడు అప్పుడు నేను విఎఫ్ఎక్స్ వాళ్ళకి చెప్పానండి, యాంకర్తో పాటు ఇలా రోప్స్ ఇవన్నీ మనం రొటేట్ చేద్దాము, దాని ఒక సింబల్ లాగా, బ్రాండ్ లాగా చేద్దాము. అంటే తండేలు అనగానే ఒక పెద్ద ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ కదండి, అంటే చాలామందిని సేవ్ చేసేవాడు, అందరికీ అడ్డంగా నిలబడేవాడు అండి. అంటే జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఈ ట్రూప్ ఏదైతే ఉందో, ఒక బోట్లో వెళ్ళే ట్రూప్ ఎవరైతే వాళ్ళందరికీ క్యాప్టెనే, మనకు షిప్ క్యాప్టెన్ ఎలా అంటారో ఈ ఫిషింగ్ చేసే బోట్లో వీళ్ళని తండేలు అంటారండి. అంటే దానికి ఒక స్ట్రాంగ్నెస్ ఉంది కదా, ఆ స్ట్రాంగ్నెస్ ఆ లోగోలో రావాలి అనేది ఐడియా అండి. సో అట్లాగే ఇందాక మీరు ఆ టైటిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు విరూపాక్షకు కూడా మీరే చేశారా? అంటే అన్ని ఒక స్టైల్లో ఉంటాయి లోగో? లేదండి, నేనే చేయలేదు. అంటే పబ్లిసిటీ డిజైనర్, డైరెక్టర్ చెప్పిన ఐడియాని బట్టి పబ్లిసిటీ డిజైనర్ అందరి ఐడియాస్ ఉంటాయండి. అంటే 2-3 లోగోస్ చేసిన తర్వాత దాన్ని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా ఫైనల్ చేయడం ఉంటుంది.